బెంగాల్ అండ్ అస్సాం, మణిపూర్ తర్వాత తెలంగాణలో పాగా వేస్తుంది బీజేపీ అని అంటున్నారు. మీరేమంటారు? అండ్ మోడీ గారు ఇక్కడికి వస్తున్నారు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రజానీకానికి నేనున్నానని భరోసా ఇవ్వడానికి నరేంద్ర మోడీ గారు వస్తూ ఉన్నారు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి దిశ నిర్దేశం చేయడానికి తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారు వస్తూ ఉన్నారు. ఒకటొకటిగా రాష్ట్రాన్ని కైవసం చేసుకుంటూ ఈరోజు వెస్ట్ బెంగాల్లో కాషాయ జెండా ఎగిరేసి నేరుగా తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి స్వాగతం పలకడానికి అన్ని జిల్లాల నుంచి లక్షలాదిగా స్వచ్ఛందంగా ప్రజలు తరలి వస్తున్న సందర్భంగా మరి ప్రజలకు నేనున్నానని భరోసా ఇవ్వడానికి నరేంద్ర మోడీ గారు వస్తూ ఉన్నారు. ఈరోజు 10 సంవత్సరాల మరి టీఆర్ఎస్ పాలనలో కానీ 27 నెలల కాంగ్రెస్ పాలనలో కానీ అనేక అవినీతి, అనేక కుంభకోణాలు ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేసినటువంటి తీరు చూస్తూ ఉంటే ప్రజలు కూడా తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లనే న్యాయం జరుగుతుందని, తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా మరి రేపు జరగబోయేటువంటి ఏ ఎన్నిక వచ్చినా మరి భారతీయ జనతా పార్టీ వల్లనే న్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రజలు మరి వేచి చూస్తున్న తరుణంలో మరి ప్రజానీకానికి మరి నేనున్నానని భరోసా ఇవ్వడానికి నరేంద్ర మోడీ గారు వస్తున్నట్టుగా భావిస్తా ఉన్నాను. టెంపుల్స్ పైన అటాక్స్ జరుగుతున్నాయి, కేవలం బీజేపీ అండ్ హిందుత్వ సంస్థలు మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నాయి? వేరే పార్టీల వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? ఇంపీచ్మెంట్ పాలిటిక్స్, కొంతమంది మరి మైనార్టీ ఓటు బ్యాంక్ కోసం చేస్తున్నటువంటి వాళ్ళ ఆలోచన విధానం. ఈరోజు సనాతన ధర్మాన్ని ఎవరైతే కించపరిచిందో వాళ్ళు ఒక్కొక్కరుగా మట్టి గరుచుకపోతూ ఉన్నారు. నిన్న స్టాలిన్ చూసాం, మమతా బెనర్జీని చూసాం, హిందుగాళ్ళు బొందుగాలు అన్నటువంటి కేసీఆర్ ఏ రకంగా మరి ఫామ్ హౌస్కి పరిమితమైన చూసాం. నేను ఈరోజు చెప్తా ఉన్నాను, ఇదే రేవంత్ రెడ్డి కూడా అదే గతి పడుతుంది. ఎవరైతే హిందువుల మీద, హిందూ ధర్మం మీద, దేవుళ్ళ మీద ఈ రకంగా దాడి చేస్తూ ఈ 27 నెలల్లో దాదాపు 13 గుళ్ళను ధ్వంసం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ప్రజలు బుద్ధి చెప్తారు. నిన్న జరిగినటువంటి 800 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాకతీయ సామ్రాజ్యం నిర్మాణం చేసినటువంటి శివాలయాన్ని కూల్ చేసినటువంటి ఘటనలో నేను పర్యటన చేసి వచ్చాను. ఖచ్చితంగా అక్కడ పునర్నిర్మాణం జరిపి తీరుతాం. మరి ఖచ్చితంగా ఈ రకంగా ఒక హిందూ ధర్మం మీద, గుళ్ళ మీద దాడులు చేసేటువంటి మరి ఈ ప్రభుత్వం కానీ ఎవరైనా సరే భారతీయ జనతా పార్టీ ఎదుర్కొంటుంది. ఖచ్చితంగా అక్కడ పునర్నిర్మాణం చేసి తీరుతామని తెలియజేస్తా ఉన్నాం. సో ఎలా ఉండబోతుంది ప్రధానమంత్రి గారి తెలంగాణ ద్వారా? ఖచ్చితంగా బాగానే ఉంటుంది. ఎందుకంటే ఇది తెలంగాణ అభివృద్ధికి ఒక మంచి అవకాశం అనే అనాలి. ఈసారి మోదీ గారు 7,823 కోట్ల ప్రాజెక్ట్స్ని తెలంగాణకు అందించడానికి వస్తున్నారు. సో దీనివల్ల మనకి ఉద్యోగ అవకాశం పెరుగుతుంది. తెలంగాణలో మనకి ఫ్యూచర్లో జీడిపి గ్రోత్ కూడా మనం బాగా చూడొచ్చు. ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది 3వసారి ప్రధానమంత్రిగా మనకి మోదీ గారు రావడము. సో 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఇది మొదటిసారి తెలంగాణకు వస్తున్నారు. దాదాపుగా నాకు తెలిసి 23 సార్లు ఇప్పటికి తెలంగాణని సందర్శించడం జరిగింది. ఇవి వచ్చినప్పుడు మనము ఇన్ఫ్రా విషయంలో తీసుకుందాము. రోడ్స్ కానీ, రైల్వేస్ కానీ, పవర్ సెక్టార్లో మనకి ఎంత అవకాశాలు పెరిగాయి తెలంగాణలో. అలాగే నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని తీసుకుంటే ఐఐటి కానీ, ఎయిమ్స్ కానీ ఇక్కడ ఎక్స్పాన్షన్ చేయడం జరిగింది. ఇండస్ట్రీస్ తీసుకోండి, మీరు ఫర్టిలైజర్స్ తీసుకోండి, టెక్స్టైల్స్ తీసుకోండి, ఇలాగ ఎన్ని అవకాశాలు పెరిగాయి తెలంగాణలో. దీనివల్ల మనకి ఉద్యోగ అవకాశాలు పెరిగాయా లేదా? సో ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది కదా. సో ఇప్పుడు రావడం ద్వారా మళ్ళీ కొత్త ప్రాజెక్ట్స్ మనకు వస్తున్నాయి కాబట్టి చాలా బీఆర్ఎస్ టీఆర్ఎస్ వాళ్ళు అసలు ఎలాంటి ఇండస్ట్రీస్ ఇక్కడ రావట్లేదు అండ్ ఎలాంటి ఆసుపత్రులు రావట్లేదు, ఎలాంటి విద్యా విధానాలను కూడా ఇక్కడ బీజేపీ ప్రవేశపెట్టట్లేదు అని అంటున్నారు. మరి ఇది కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వాలు చెప్తున్నాయి కానీ తెలంగాణ ప్రజలు చెప్పట్లేదు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టింది, ప్రజలు ఎలాగ ఇబ్బంది పడ్డారు, విద్యార్థులు ఎలాగ ఇబ్బంది పడ్డారు, ఉద్యోగులు ఎలాగ ఇబ్బంది పడ్డారు, ఏ విధంగా తెలంగాణని అప్పుల పాలలో ముంచేశారు తెలంగాణ ప్రజలకు తెలుసు. ఎందుకంటే వాళ్ళకి అవకాశం లేదు. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ టర్మ్ బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చినప్పుడు ఇన్ని ఇబ్బందులు చూసినా మళ్ళీ కాంగ్రెస్కి కూడా అవకాశం ఇచ్చారు తెలంగాణ ప్రజలు. ఎందుకు ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీకి ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి తెలంగాణకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి అని, తెలంగాణ కష్టాలు ఆయన చూశాడు కాబట్టి ఆయన పోరాడతాడేమో, తెలంగాణకి ఒక మంచి రోజులు వస్తాయేమో అని నమ్మి ఒక అవకాశం ఇచ్చారు. 3 ఏళ్ళు అవుతూ వస్తున్నాయి. ఏం చేశారండి? ఏమీ లేదు. మీరు ఏ ఫీల్డ్ తీసుకున్నా ఇంకా తెలంగాణది ఇంకా అప్పుల పాలలో మునిగిపోతుంది, ప్రజల మీద భారం పెరిగిపోతుంది తప్ప మనకి ఏ మార్పు లేదు. ఇప్పుడు ఏమీ చేయనోడు ఏం చేస్తాడు? ఇప్పుడు రాహుల్ గాంధీ పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. ఆయనకి ఎవరో ఒక ఆయన పెద్ద వ్యక్తి ఆయనకు ఒక గైడెన్స్ ఇచ్చారంట. ఎవరైతే పని చేస్తారో వాళ్ళు సైలెన్స్లో పని చేస్తారంట. పని చేయనోడే అతిగా
మాట్లాడడం కానీ అబద్ధాలు చెప్పడం కానీ ప్రజలకు ఇవ్వాల్సిన హామీల నుంచి తప్పుకోవడం కానీ చేస్తాడంట. అంటే ఆయన గురించి, ఆయన పార్టీ గురించి, ఆయన అభ్యర్థుల గురించి ఆయనే పార్లమెంట్లో చెప్తున్నాడు. అతిగా మాట్లాడేది ఆయనే. అనవసర విషయాల మీద పార్లమెంట్ సెషన్ టైంని వేస్ట్ చేసి అక్కడ అయ్యేది ఏమీ లేదు. ఒక కామెడియన్గా మిగిలిపోతున్నాడు ఆయన. సో ఆయన పార్టీ అభ్యర్థులు కూడా అలాగే ఉంటారు కదా. సో వీళ్ళకి ఏది అవకాశం లేదు కాబట్టి ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు. కానీ తెలంగాణ ప్రజలకు తెలుసు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత. మీరు రైల్వే స్టేషన్స్ చూడండి, మన ఎంత ఆధునీకరణ చేశారు. సో అవన్నీ బీజేపీ గవర్నమెంట్ ఒక ఇనిషియేషన్ కాదా? అలాగా మోదీ గారు ఆలోచించి ఉండుంటే ఇక్కడ మా ప్రభుత్వం లేదు అనే ఆలోచన ఆయనకు ఉండదు. దేశానికి ఆయన ప్రధానమంత్రి కాబట్టి ఏ రాష్ట్రానికి ఏ అవకాశాలు అవసరము ప్రజలకి ఉన్నా, ఏ అవకాశం దానికి కావాల్సి వచ్చినా ఆయన ఇవ్వడానికి ముందు ఉంటారు. అది మోదీ గారి ప్రెస్ మీట్ చూసుకుంటే ఇక్కడ మోడీ గారిని కావచ్చు, లేకపోతే బీజేపీని కావచ్చు తిట్టేటట్టు కనిపిస్తుంటాయి అక్కడ ప్రెస్ మీట్స్ వరకు మాత్రమే. కానీ మోడీజీ దగ్గరికి వెళ్ళేసరికి మాత్రం ఆయన ప్లీజ్ చేస్తూ కనిపించడము, లేకపోతే మా తెలంగాణకు అది కావాలి ఇది కావాలనేసి ఇలాంటివి మాట్లాడడం జరుగుతుంటుంది. మరి ఇదేంటంటే ఎవరూ లేనప్పుడు పులిలాగా ఉండడం, సిచ్యుయేషన్ వచ్చినప్పుడు పిల్లిలాగా మారిపోతూ ఉంటారు. అలాంటి వాడు రేవంత్ రెడ్డి. అయితే ఇక్కడ తెలంగాణలో ఉన్నప్పుడు పాపం తెలంగాణ ప్రజలు తను ఏదో చాలా ధైర్యవంతుడు, చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తాడు, ఏదో మంచి చేస్తాడు అని అనుకున్నారు. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రజలకు కూడా తెలిసిపోయింది ఈజ్ ఏ స్టాండప్ కామెడియన్ తప్ప వేరేం లేదు. ఈయన చేసేది ఏంటి, ఇక్కడ తనకు అనుగుణంగా మాట్లాడుకొని అరే మళ్ళీ నేను ఎక్కడ కుర్చీ కోల్పోతాను అనే భయంతో ఇవన్నీ మాట్లాడతాడు. కానీ ఆయనకు తెలుసు ఎప్పటికైనా ప్రజలకు మేలు చేయాలంటే ప్రధానమంత్రి గారి యొక్క సహకారం చాలా అవసరం అని తెలుసు కాబట్టి తెలియకుండా వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలుస్తూ ఉంటాడు. కానీ మీడియా ఊరుకోదు కదా, మీడియా ఫాలో అవుతూ ఉంటుంది ఎవరెక్కడికి వెళ్తారు ఏం చేస్తారు. ఆయన ముఖ్యమంత్రి, మరి ముఖ్యమంత్రి మాటకి ఆయన చేసే చేష్టలను కూడా మీడియా ఖచ్చితంగా చూపిస్తుంది కాబట్టి దొరికిపోతున్నాడు. ఆయన మాటకి చేసే వ్యవహారానికి ఏ ఉపయోగం లేదు. ఆయన ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి ఇంకా తెలంగాణకి ఏం న్యాయం చేస్తాడు? అది ఆయన నేచర్, ఆయన మనం ఎవరు మార్చలేము. అది ఆయన ఆలోచించుకోవాలి ప్రజలు నమ్మించినందుకు. బెంగాల్, మణిపూర్, అస్సాం తర్వాత తెలంగాణలో పాగా వేస్తుంది బీజేపీ అనేసి ఢంకా బజాయించి చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు వేసుకుంటున్నారు నెక్స్ట్ గెలిచేది తెలంగాణ అనేసి. సో తెలంగాణలో గెలవాలి అంటే ఇక్కడ మెయిన్గా మీకు కనిపించే మైనస్లు ఏమున్నాయి, వాటిని ప్లస్గా ఎలా చేసుకుంటారు? ఖచ్చితంగా తెలంగాణలో ప్లస్ ఎక్కడుందండి అసలు? ఇది ఆల్మోస్ట్ ఇద్దరికి మనం అవకాశం ఇచ్చాము. బీఆర్ఎస్కి ఇచ్చాము, ఇప్పుడు కాంగ్రెస్కి ఇచ్చాము. ఇప్పటి వరకు తెలంగాణలో ఏ విషయంలో ప్లస్? రైతులు ఎందుకు ధర్నా చేస్తున్నారు? విద్యార్థులు ఎందుకు ధర్నా చేస్తున్నారు? వాళ్ళకి ఎందుకు ఫీజు రీయింబర్స్మెంట్ చేయలేకపోతున్నాము? వాళ్ళ మీద భారం. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఫీజు రీయింబర్స్మెంట్ అనేది స్టూడెంట్సే ఫుల్ఫిల్ చేసుకోవాలంట. ఆయన ఇచ్చిన 6 గ్యారంటీలు ఏదైతే ఉందో దాంట్లో ఏది ఫుల్ఫిల్ చేశాడు చెప్పండి? అలాగే మొన్న రీసెంట్గా రిటైర్డ్ అయిన గవర్నమెంట్ టీచర్స్ అందరూ కూడా పాపం వాళ్ళకి అందాల్సినటువంటివి కూడా అంటే వాళ్ళ కష్టాన్ని కూడా వాళ్ళకి ఇవ్వలేనప్పుడు ఇంకా ఆయన తెలంగాణకి ఏం ప్లస్ చేసినట్టు? బీజేపీ వస్తే కనుక ఖచ్చితంగా ఈ ఇబ్బందులన్నీ ఖచ్చితంగా తీరుస్తారు. ప్రజలకి కూడా అంటే ఎన్ని రోజులు ఓపిక పడతారు? కష్టంలో ఉన్నవాడు ఒకరోజు చూస్తాడు, 2 రోజులు చూస్తాడు, 10 రోజులు చూస్తాడు, 4 రోజులు అయితే చూడ కదా. ఎవరో వచ్చి ఆకలిని తీర్చరు కదా. వాళ్ళేమి వాళ్ళ కష్టాన్ని అడుగుతున్నారు కానీ ఫ్రీగా వచ్చి ఎవరో ఇవ్వండి అని వాళ్ళు ప్రజలేం అడగట్లేదు కదా. ఫ్రీ బీస్ చూపించి ప్రజల్ని మోసం చేసే క్యారెక్టరు రేవంత్ రెడ్డిది. ప్రజలకు అలాగా ఆలోచించరు కదా. ప్రజలు ఏమంటారు, మాకు రైట్స్ ఉన్నాయో ఇవ్వండి అని అడుగుతున్నారు. దాంట్లో తప్పే ఉంది. సో చూస్తారు వాళ్ళు, ఇప్పుడు సమాధానం చెప్తారు. వాళ్ళు చూస్తున్నారు, దేశం అంతా చూస్తున్నారు దేశం ఎలాగ అభివృద్ధి పదంలో వెళ్తుంది, ఎక్కడెక్కడ బీజేపీ ఉండడం వల్ల ఆ రాష్ట్రాలు ఎలాగ అభివృద్ధి పదంలో వెళ్తున్నాయి, వాళ్ళకి అవకాశాలు ఎలాగొస్తున్నాయి చూస్తున్నారు. కాబట్టి మరి తెలంగాణ ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా, బీజేపీకి అవకాశం ఇస్తే మా జీవితాల్లో కూడా మార్పు వస్తుంది, మా రాష్ట్రంలో మార్పు వస్తుంది, మా ప్రజలకి ఒక అవకాశాలు వస్తాయి అనే ఆలోచన వస్తుంది కదా. సో ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా బీజేపీ వస్తుంది. థ్యాంక్ యూ.